శ్రీవారి సేవకు తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఆ భగవంతుని దర్శనం తీసుకొని బయలుదేరుతున్నాను. వెళ్ళేటప్పుడు మా చిట్టి తల్లి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చింది. హ్యాపీగా జాగ్రత్త. ఇంకా నేను నా పెళ్ళైన నుంచి ఈ 23 ఏళ్లలో నేను ఒంటరిగా అంటే పిల్లల్ని మా వారిని వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళడం అంటే ఇదే ఫస్ట్ టైం అండి. ఇంకా మా పిల్లలు కూడా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్ వరకు వచ్చారు. వెళ్ళేటప్పుడు అయితే చాలా హడావిడైంది. నేను సేవకి వెళ్ళినప్పుడు మిరాకిల్స్ జరిగాయి అన్నాను కదా, అందులో ఇది కూడా ఒకటి. గోవిందా 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 గోవిందా. రిలేటివ్స్ అందరం 10 మెంబర్స్ గ్రూప్గా సేవకి వెళ్తున్నాం అన్నమాట. నా లైఫ్లో ట్రైన్ జర్నీ సెకండ్ టైం అంతే. ఫస్ట్ టైం బాంబేకి వెళ్ళాను, సెకండ్ టైం. ఎక్కువ కార్లోనే వెళ్తాం కదా. నాకు ట్రైన్లో పైన బెర్త్ వచ్చింది, మంచిగా పడుకొని ఇంకా మార్నింగ్ లేచినాము. తర్వాత ఇంకా లగేజ్ అంతా సర్దుకుంటున్నాము. తిరుపతి వచ్చేసింది. ఇంకా వెళ్ళిన తర్వాత ఒకటి చిన్న మినీ బస్ మాట్లాడుకున్నాం పైకి కొండ ఎక్కడానికి. మేము 10 మెంబర్స్, మా కజిన్ సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, ముగ్గురు. వాళ్ళు అక్కడ బయట రూమ్లో ఉండి అన్నీ రోజు చూసుకోవచ్చు తిరుపతిలో ఏవైనా అని చెప్పి ఇంకా మినీ బస్ మాట్లాడుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇంకా గోవిందనామాలు చదువుకుంటూ వెళ్ళాము. కొండ ఎక్కే వరకు కూడా గోవిందనామాలు చదువుతూనే ఉన్నాము. వెళ్ళేటప్పుడు అయితే వ్యూ ఎంత బాగుంటుందో కదా, కొండపైకి వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత శ్రీవారి సేవా సదనం 2కి వెళ్ళాలి. మనకు ఐడి కార్డ్స్ అక్కడే ఇస్తారు. మనకు ఎక్కడ సేవ పడుతుందో అవన్నీ వాళ్ళే చెప్తారనమాట. సేవా సదన్ 1లో మేము ఉండాల్సింది. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మాకు ఫస్ట్ రూమ్ లాకర్ కీస్ ఇచ్చారు. మనకు లాకర్ కీస్ ఇస్తారు, అదే నెంబర్ మన బెడ్ అనమాట. పెద్ద హాల్ ఉంటుంది, అందులో ఒక 150 బెడ్స్ వరకు ఉంటాయి. లాకర్కి నంబర్ ఉంటుందో అదే నెంబర్ మన బెడ్ చూసుకొని ఇంకా అక్కడ ఉండాలి. మనకి ఏమైనా ఇంపార్టెంట్ అమౌంట్ అది ఉంటే లాకర్లో పెట్టుకోవాలి. ఇంకా మేము 2-3 అవర్స్ తర్వాత స్నానాలు చేసి రమ్మన్నారు. ఇంకా మేము సేవా శారీ కట్టుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్తే అప్పుడు ఐడి కార్డ్స్ ఇచ్చారు మనకు. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎక్కడ సేవ అదన్నీ చెప్తారనమాట. మాకైతే గ్రూప్లో 10 మెంబర్స్కి డివైడ్ చేశారు. 6 మెంబర్స్కి ఒక దగ్గర వేశారు, 4 మెంబర్స్కి ఒక దగ్గర. 6 మెంబర్స్కి ఏమో వైకుంఠం 1 కాంప్లెక్స్లో లైన్లో భక్తులు ఉంటారు కదా, వెళ్ళేవాళ్ళు. భక్తులందరికీ సాంబార్ అన్నం దద్దోజనం ఇస్తూ ఉంటారు కదా, అది మా వాళ్ళ 6 మెంబర్స్కి వచ్చింది. మా వారిలో 4 మెంబర్స్, నేను ఇంకా ఒక 3 మెంబర్స్కి స్పెషల్ టికెట్ ఉంటుంది కదండి, ఎంట్రీ, అక్కడ మాకు నామాలు పెట్టడం అన్నమాట. అయితే ఇంతకుముందు రోజుకొకటి వేసేవారంట సేవ, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మార్చేవారంట. కాకపోతే ఇప్పుడు పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు, హాలిడేస్ టైం కదా, సో 7 days అదే వేశారు. కాకపోతే ఒక్కరోజు గర్భగుడిలో మాత్రం తప్పకుండా వేస్తారు. ఈ మనం ఏదైతే పడిందో మనకు ఆ సేవ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గర్భగుడిలో వేస్తారనమాట. మాకైతే 3rd డేనే అది వచ్చింది. అదైతే నేను లైఫ్లో మర్చిపోలేనండి, గర్భగుడిలో సేవ. ఎందుకంటే కొంతమందికి వెండి వాకిలి బయట పడుతుంది, కొంతమందికి లోపల, గర్భగుడి బయట, అలా మా టీంలో 2కి మాత్రం గర్భగుడి లోపలే పడింది. నేనైతే ఫుల్ హ్యాపీ. నాకైతే గర్భగుడి లోపల స్వామివారి ఎదురుగానే అన్నమాట ఇలా ఒక తాడు కట్టి ఉంటుంది, ఆ మధ్యలో నన్ను దూచారు. లైన్లో వచ్చే వాళ్ళని జరుపుతూ ఉండాలి. మొత్తం స్వామివారి నా ఎదురుగానే 4 hours స్వామిని చూస్తూ ఉండడము అసలు నేను లైఫ్లో మర్చిపోలేని అనుభూతి అండి. ఎన్ని లక్షలు కోట్లు ఇచ్చినా అలాంటి దర్శనం దొరకదు మనకి. ఎన్ని లక్షలు ఇచ్చినా 1 సెకండ్ పాటు, 2 సెకండ్లు, 5 సెకండ్ల కంటే ఎక్కువ స్వామివారిని చూడలేము. కానీ ఈ సేవలో భాగ్యం ఏంటంటే మొట్టమొదటిది అదే, గర్భగుడి లోపల పడడం, అది కూడా స్వామివారి ఎదురుగా పడడం. నిజంగా నా అదృష్టం మామూలుది కాదు. ఆ స్వామివారి కృప నా మీద ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే స్వామివారి మూర్తి నాకు దర్శనం కలుగుతుంది. ఎందుకంటే అన్ని అవర్స్ స్వామివారిని చూడడం అంటే అసలు స్వామివారి నా కళ్ళలో నిలిచిపోయారనమాట. ఆయన ఏమంటారు, ఆయన అవతారం మొత్తం నా కళ్ళలో అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ స్వామివారి కళ్ళు మూసుకుంటే చాలు అలాగే దర్శనం. మనం ఉండే సేవా సదన్లో రోజు నోటీస్ బోర్డు చూసుకుంటూ ఉండాలి. ఆ నోటీస్ బోర్డులో వస్తుందన్నమాట మనకు ఏ రోజైతే గర్భగుడిలో సేవ ఉంటుందో ముందు రోజు అందులో వేస్తారు. అది చూసుకొని మనము నెక్స్ట్ డే ఇంకొక ప్లేస్కి రమ్మంటారు, అక్కడికి వెళ్ళాలి. అక్కడ అందరిని ఒక 100-150 మెంబర్స్ వరకు సేవ వాళ్ళని అందరినీ
అందరినీ కూర్చోబెడతారు. ఇద్దరు పోలీస్ వాళ్ళు వచ్చి ఇంకా గోర్లు ఉన్నాయా లేదా చెక్ చేస్తారు. గోర్లు అస్సలు ఉండద్దు, మనము హెయిర్ కూడా విరబోసుకోవద్దు, మంచి జడ అల్లుకొని ఉండాలి. అయితే అక్కడ అందరినీ లైన్లో కూర్చోబెడతారు. ఒక్కొక్క టీం, మేము 10 మెంబర్స్ వెళ్ళాం కదా, 10 మెంబర్స్ లైన్గా కూర్చోవాలి. ఇంకా సింగిల్గా వచ్చిన వాళ్ళు కూడా అలా కూర్చుంటారు, గ్రూప్ వాళ్ళు గ్రూప్ వైజ్ కూర్చుంటారు. అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఒక్కొక్క గ్రూపులో ఇద్దరికి గ్రీన్ కార్డ్ ఇస్తారు. అలా ఇచ్చుకుంటూ వెళ్ళి సింగిల్గా ఉన్న వాళ్ళని మిగిలిన గ్రీన్ కార్డ్స్ వాళ్ళకి ఇస్తారు. గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు గర్భగుడి లోపల సేవకి వెళ్తారనమాట. వైట్ కార్డు వచ్చిన వాళ్ళు గర్భగుడి బయట. ఇంకా గ్రీన్ కార్డు వస్తే మనం లక్కీ అనమాట. ఇంకా మా గ్రూప్లో నాకు ఇంకొక కజిన్కి ఇద్దరికి గ్రీన్ కార్డు వచ్చింది. లోపల వచ్చింది ఒక అదృష్టం అయితే, ఇంకా స్వామివారి ఎదురుగా వచ్చిందైతే ఇంకా అదృష్టము. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కానీ ఫుల్ హ్యాపీ. తిరుమలలో ప్రతి పౌర్ణమికి ఇలా గరుడ సేవ జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. గుడి చుట్టూ స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు. ప్రతి పౌర్ణమికి కూడా ఖచ్చితంగా వర్షం పడుతుందంట. వర్షంలోనే స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. మేము ఆ రథం కింద నుంచి వెళ్ళడం, స్వామివారిని దగ్గర నుంచి చూడడము లైఫ్లో మర్చిపోలేను. భాగ్యము సేవకులకు మాత్రమే దొరుకుతుంది, వేరే ఎవరికి దొరకదు. తోపులాటలో వర్షంలో 3 గంటల పాటు స్వామివారి ఊరేగింపులో మేము పాల్గొన్నాము. ఎంతో అలసిపోయినట్టు అనిపించింది, కానీ మళ్ళీ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయినాము. అది స్వామివారి మహిమ అనుకుంటా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్నానాలు అయిన తర్వాత తిరుమలలో గోశాల ఉంది. ఆ గోశాల చూడడానికి వెళ్ళాము. ఇక్కడే స్వామివారిని ఊరేగించే ఏనుగులు కూడా ఇక్కడే ఉంటాయి. శ్రీదేవి భూదేవి అని పిలుస్తారు, అవి కూడా ఇక్కడే ఉంటాయి. ఇక్కడ పెద్ద గోశాల ఉందన్నమాట. నవనీత సేవ అని బుక్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ సేవ చేసుకునే భాగ్యం దొరుకుతుందంట. అంతేకాకుండా స్వామివారికి సుప్రభాత సేవకి తీసుకెళ్ళే నైవేద్యం ఇక్కడ తయారు చేస్తారనమాట. అంటే మనము శ్రీవారి సేవ కాకుండా ఇంకేదైనా నవనీత సేవ అని సపరేట్ ఉంటుందంట. అది బుక్ చేసుకుంటే 7 days పాటు ఈ గోశాలలో సేవ చేసుకునే భాగ్యం దొరుకుతుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుందంట. ఇంకా తిరుమలలో ఎక్కడికి వెళ్ళినా మేము నడుచుకుంటూనే వెళ్ళాము. ఇక్కడ చూసిన గోవిందనామాలు వినబడుతూనే ఉంటాయి. ఆ ప్రశాంతమైన వాతావరణం అసలు ఎక్కడ కనబడదు కదా. ఇంకా తిరుమలలో సడన్గా వర్షం పడుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. సడన్గా వర్షం పడింది చూడండి, ఎండలోనే వర్షం పడుతుంది. మళ్ళీ ఒక 1 2 hours తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇది పౌర్ణమి రోజు అనమాట. పౌర్ణమి రోజు మధ్యాహ్నం 2కి స్టార్ట్ అయింది వర్షము. స్వామివారి గరుడ సేవ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వర్షం ఉంది, తర్వాత తగ్గిపోయింది. ప్రతి పౌర్ణమికి ఇలాగే పడుతుందంట. నాకైతే ఈ విషయం తెలియదు. శ్రీవారి సేవ కోసం తిరుమలకు వెళ్ళడానికి ఎందుకు ఇంతలా తాపత్రయపడతారో అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. లక్షల కోట్లు ఇచ్చిన దొరకని భాగ్యం శ్రీవారి సేవకులకు దొరుకుతుంది. స్పెషల్ ఎంట్రీ అంటే 300, 500, 1000 రూపీస్ టికెట్ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది కదా, అక్కడ మేము నామాలు పెట్టడం అనమాట. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడి ముందు నుంచి ఇలా సుపదం దారి నుంచి ముందుకు వెళ్ళి అక్కడ అనమాట మేము పెట్టేది. ప్రతిరోజు ఈ వీధులు తిరుగుతుంటే ఎంత బాగా అనిపించిందో, అసలు అక్కడ నుంచి రాబుద్ది కాలేదు. పౌర్ణమి గరుడ సేవను మీరు కూడా వీక్షించండి. ఆ స్వామివారి కృపా కటాక్షం. స్వామివారిని ఊరేగించే ఈ రథం కింద నుంచి వెళ్ళడానికి ఓన్లీ సేవకులకే ఆ భాగ్యం దొరుకుతుంది. ఇంకా విఐపీస్ కూడా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళకి ఆ భాగ్యం దొరుకుతుంది.
గుడి చుట్టూ స్వామివారిని ఊరేగించడం 3 గంటల పాటు జరుగుతుంది. ప్రతి మూల దగ్గర స్వామివారికి హారతిస్తారు. అలా 8 సార్లు హారతిస్తారు. హారతి ఇచ్చినప్పుడు స్వామివారికి నైవేద్యం పెడతారు. అది మనకు ప్రసాదంగా దొరికితే మన అదృష్టం అనుకోవాలి. అది మాకు దొరికింది. ఇంకా మేము కూడా హారతి ఇచ్చాం స్వామివారికి. మేము వెళ్ళిన వాళ్ళందరము ఒక్కొక్కసారి స్వామివారికి రథం కిందకి వెళ్ళి స్వామివారికి హారతి ఇచ్చి రథం కింది నుంచి వెళ్ళాము. అది నిజంగా మా అదృష్టం అనుకోవాలి. ప్రతి పౌర్ణమికి తిరుమలలో స్వామివారికి ఇలా ఘనంగా అంగరంగ వైభవంగా గరుడ సేవ ఊరేగింపు జరుగుతాయంట. నేను భక్తి టీవీలో చూడడమే ఇంతవరకు, కానీ అలా దగ్గరగా స్వామివారికి హారతి ఇయ్యడము, స్వామివారి రథం కింద నుంచి వెళ్ళడము, స్వామివారి దగ్గర నుంచి చూడడము అసలు కలలో కూడా అనుకోలేదు నేను. రోజుల సేవ తర్వాత మనకు దర్శనం ఇస్తారు. శుభదనం నుంచి ఒక అరగంటలోనే దర్శనం అయిపోయింది. ఇంకా మేమేమో 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాము. ఇంకా వేరే యాత్రలో అక్కడ చిన్న చిన్నవి దగ్గరలో ఉన్న చూసుకుందామని. కానీ మా టీంలో ఒక ముగ్గురు వెళ్ళిపోతున్నారు. ఈ అక్క చాలా క్లోజ్ అయింది మాకైతే. ఇంకా వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. చాలా బాధపడింది. మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఆ 7 రోజుల సేవలో చాలా క్లోజ్ అయ్యాం మేము మాతో పాటు ఇంకా పక్కన వేరే సేవకులు ఉంటారు కదా, అందరూ చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. చాలా బాగా అక్కడ ఉండని రోజులు అందరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటూ చాలా బాగా ఉన్నాము. అక్కడ చాలా మంది కూడా కలిశారు. వాళ్ళు కూడా మాకు బాగా క్లోజ్ అయ్యారు. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సేవకు వెళ్ళాలని చాలా మందికి ఉంది, కానీ చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. అంటే వీడియో సరిపోదు. అక్కడ రూల్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఇంతకుముందు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు మాత్రం చాలా మారినాయి. వాళ్ళు పెట్టిన రూల్స్ని కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. ఏడు రోజుల సేవ కంప్లీట్ అయిన తర్వాత మాకు సుపదమ్మ నుంచి దర్శనం ఇచ్చారు. దర్శనం త్వరగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 2 డేస్ ఉందన్నమాట. ఆ 2 డేస్లో అన్నీ చూసుకుందామని మినీ బస్ మాట్లాడుకున్నాము. అక్కడి నుంచి కంచికి వెళ్ళాము. అక్కడ శివ కంచి, విష్ణు కంచి, కంచి కామాక్షి అమ్మవారు, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ చూసుకున్నాము. అవన్నీ అయిన తర్వాత మళ్ళీ కిందకి తిరుపతికి వచ్చి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఆ రోజుకి అవన్నీ అలా మాట్లాడుకున్నాము. శివ కంచిలో, విష్ణు కంచిలో శివ దర్శనము, కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి ఇంకా హోటల్కి వెళ్ళాం తినడానికి. మేము వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట హోటల్లో తినడము. తిరుమలలో ఉన్నప్పుడు వెంగమాంబలోనే టిఫిన్ కానీ లంచ్ కానీ అక్కడే తిన్నాము. నైట్ ఎవరైనా అన్నం తినని వాళ్ళు బయట టిఫిన్ చేశారు. అంటే వెంగమాంబలో నైట్ కూడా అన్నమే పెడతారు. తినని వాళ్ళు బయట టిఫిన్ చేస్తారు. ఇక్కడ ఒక ప్లేట్ 150 రూపీస్ అనమాట. మీది చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ భోంచేసిన తర్వాత గుడిమల్లం వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇది తిరుపతికి దగ్గరలోనే ఉంది, కానీ చాలా మందికి తెలియదు. ఇది ప్రాచుర్యానికి రాలేదంట ఈ గుడి. దీని ప్రాముఖ్యత దాని గురించి నేను ఒక షార్ట్ పెడతాను. గుడి మాత్రం చాలా బాగుంది. అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకా పద్మావతి అమ్మవారు గుడికి వెళ్ళాము. అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కూడా చాలా బాగా దర్శనమైంది. అక్కడ నుంచి మా పద్మశాలి భవన్కి వెళ్ళాము. మా పద్మశాలి వాళ్ళకి అది ఇస్తారనమాట. రూమ్స్ చాలా బాగుంటాయి. ఫుడ్ కూడా పెట్టారు. చాలా చాలా బాగుంది. మనం ఇంట్లో వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. మేము పద్మశాలి భవన్కి వెళ్ళేసరికి నైట్ 11 అయింది. ఇంకా అక్కడ భోజనం చేసి పడుకొని నెక్స్ట్ డే ఫ్రెష్ అయ్యి ఇంకా కొన్ని గుళ్ళు నాకైతే అవి తెలీదు. హాయ్ గైస్, అండ్ ఈ ట్రిప్ కి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ నేనే గైస్.
నెక్స్ట్ డే చూసిన వీధి వకులమాత ఆలయం అండి. ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి అమ్మవారు. ఇది కూడా నేను సపరేట్ షార్ట్ పెడతాను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినాము. ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి, నమూన వెంకటేశ్వర స్వామి, కపిల తీర్థము, ఇలా చాలా చూసాం. ఇవైతే నేను ఇంతవరకు చూడలేదు. ఓన్లీ గోవిందరాజ స్వామి, పద్మావతి అమ్మవారే చూసేదాని కింద. ఇవన్నీ ఉన్నాయని కూడా నాకు తెలియదు. మా వాళ్ళు ట్రైన్ని ఎట్లా చేసిండ్రో చూడండి, ట్రైన్ని ఊరు చేసేసిండ్రు. ఉండని ఇది మా ఇన్ఫ్లుయెన్సర్. ఓ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్, ఎస్ ఇన్ఫ్లుయెన్సర్ మీన్స్ ఇన్ఫ్లుయెన్సర్. నాది 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 హలో ఫ్రెండ్స్, తిరుమలకి వెళ్ళి సేవ చేసి ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం క్రెడిట్ గోస్ టు చిట్టెక్క క్లాస్. థ్యాంక్ యూ. ఏమైంది? టెంపుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ 4 వరకు స్టేషన్కి వచ్చి కూర్చున్నాం. మాకు 5కి పద్మావతి ఎక్స్ప్రెస్ ఉండే. ఇంకా స్టార్ట్ అయిపోయినమాట ఇంటికి. ఇంకా ఇవన్నీ మేము సేవ చేసుకోవడానికి, ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మా కజిన్ కాబట్టి తనకు థ్యాంక్స్ చెప్పాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత లడ్డు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను. మీకు కూడా లడ్డు కావాలని అడిగారు కదా, తీసుకోండి. వెంకటరమణ ప్రసాదం. అంటే మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. తిరుమలలో మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చాలామంది కలిశారు, నన్ను గుర్తుపట్టారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. శ్రీనివాసుని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవిందా.